శ్రీనివాసం చాలా కారణాలు. ఎందుకంటే వచ్చిన యాత్రికులు కూడా సరైన అవగాహన లేకపోవడం, వాళ్ళు రూమ్లో ఉన్నా కూడా రూమ్ తలుపులు వేసుకోకుండా బ్యాగులు అక్కడే వదిలి వెళ్ళటం ఉండటం వల్ల, అది అనువైన ప్రదేశం కావడం వల్ల వాళ్ళకి తీసుకెళ్ళటం ఈజీగా ఉంది. బ్యాగ్ ఎత్తుకొని పోవడం, తర్వాత బ్యాగ్లో పెట్టిన సెల్ ఫోన్ తీసుకెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని అక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని లాస్ట్ 20 days బ్యాక్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్ తీయడం స్టార్ట్ చేశాం. యూ వోంట్ బిలీవ్, లాస్ట్ 20 days దాదాపు 15 నుంచి 20 మంది దాకా మేము ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ని, బ్యాగ్ మిస్టర్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మందిని పట్టుకునేసరికి రిపీటెడ్గా అవుతున్నాయన్న ఒక భావన మనకు కలుగుతుంది. అప్పుడు జరుగుతున్నాయి, కానీ మనం కూడా అదే విధంగా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలామంది అఫెండర్స్ని పట్టుకుంటాం. ఇప్పుడు నిజానికి మా పోలీస్ స్టేషన్కి వచ్చి విష్ణు నివాసంలో బ్యాగ్ పోయింది, సెల్ ఫోన్ పోయిందన్న వచ్చే కంప్లైంట్ చాలా తగ్గాయి. సో ఇది ఇట్లాగే కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా క్రైమ్